జై గురుదేవ్, జై జై భవాని. నేను మీ కందల సదానందం. మనకు రాజకీయాలు మనము ఎప్పుడు గాని హిందువులలో ఈ చైతన్యం తగ్గడానికి కారణము, మనల్ని చిన్నగా చేయడానికి గల కారణం ఏందంటే, మనకు నాలెడ్జ్ దక్కకుండా చేసిర్రు. సో, ఇప్పుడు మనకు గావాల్సింది ఏందంటే, ప్రపంచ రాజకీయాలు హిందువులకు తెలవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలవాల్సిన అవసరం ఉంది. ఒక బాయిలో కప్పలాగా మనం ఉండాల్సింది కాదు. ఇది మనం ఆలోచించుకోవాలి. సో, గతంలో మనం ఏందంటే, అక్కడే ఉండి ఈ మిగతాదంతా కోల్పోయినాం. అంటే ఎవని కుతంత్రం ఏముంది, ఎవని కుళ్ళేమున్నది, ఎవడు ఏ ఉద్దేశంతో చేస్తుండు అనేది మనం తెలియకుండా చాలా అమాయకంగా ఉన్నాం. బట్ ఇప్పుడు అది గాదు. ప్రపంచం మొత్తం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో, దాన్ని బట్టి మనం ఏం చేయాలనేది తెలుస్తది. సో, అవతలోని ఎత్తుగడ తెలిసినప్పుడే మనం వాటి పై ఎత్తుగడ ఏం చేయాలనేది మనకు తెలుస్తది. సో, అదే దిశగా ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. షేక్ హసీనాని పబ్లిక్ అక్కడ ఉన్న పబ్లిక్ ఎన్నుకోవడం జరిగింది. గవర్నమెంట్ ద్వారా పబ్లిక్ ఎన్నుకొని గవర్నమెంట్‌కి రావడం జరిగింది. అధికారంలోకి షేక్ హసీనా రావడం జరిగింది. అలా ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకురాల్ని దించడానికి గల కారణం ఏంది అనేది ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక డీప్ స్టేట్ అనే వ్యవస్థ, ఈ జో బైడెన్ అనే వ్యవస్థ, ఆ డీప్ స్టేట్ అనే టీం నుంచెల్లి ఇక్కడ ఉన్న వ్యవస్థలో ఈ ప్రభుత్వాన్ని స్పాట్‌లో గద్దెదించాలి. గద్దెదిస్తేనే మనం అనుకునే పనులు జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళ ఆలోచన. సరే ఆమెను గద్దెదించిర్రు. గద్దెదించి అతన్ని అక్కడ మళ్ళీ ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ గమ్మత్తు చూడండి ఒకటి. సరే, షేక్ హసీనాని గద్దెదించిర్రు. ఈ యూనస్ అనే వాడిని తీసుకొచ్చి పెట్టిర్రు. షేక్ హసీనా ఎందుకు గద్దెదించడం జరిగింది? ఇతన్ని మళ్ళీ ఎందుకు ఎక్కడం జరిగింది అన్నది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. షేక్ హసీనా అనట ఆమె ఏం చేసింది అంటే, మనకు మన దేశంలో ఉన్న కొన్ని చుట్టుపక్కల రాష్ట్రాలు, చిన్న చిన్న రాష్ట్రాలన్నిటిని కూడా క్రైస్తవం చేద్దామని చెప్పేసి ఆలోచన నడుస్తుంది. క్రైస్తవం చేసి ఏం చేస్తారు, మెల్లిమెల్లిగా దీనికి సపరేట్ దేశం కావాలని చెప్పేసి ఒక వ్యవస్థ నడిపించే ప్రయత్నం నడుస్తుంది. సో అదే విధంగా బంగ్లాదేశ్కు భారత్కి ఏవైతే రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రాలలో ఉన్న వ్యవస్థను నిర్మాణం చేసి అక్కడక్కడ మన వాళ్ళని కొంచెం మాడిఫై చేసి వాళ్ళ ఇచ్చిన బిస్కెట్లతోనే వీళ్ళని మార్చే ప్రయత్నం చేసుకుంటూ ఆ రాష్ట్రాన్ని క్రైస్తవ దేశంగా ప్రకటించాలి, క్రైస్తవ దేశం కోసం ఫైట్ చేస్తుంది, దీనికి ఖచ్చితంగా నీ సపోర్ట్ ఉండాలని చెప్పేసి షేక్ హసీనాని అడగడం జరిగిందట. ఆమె బహిరంగంగానే చెప్పడం జరిగింది, ఒక క్రైస్తవ దేశం కోసం నన్ను గద్దెదించడం జరిగిందని చెప్పేసి షేక్ హసీనా చెప్పడం జరిగింది. సో అది దాని వెనకాల ఉన్న సీక్రెట్ అనేది అదన్నమాట. సో ఇప్పుడు ఈ కొత్తోడు ఎవడైతే ఉన్నాడో మళ్ళీ వీడు సపోర్ట్ చేస్తున్నాడని చెప్పేసి తీసుకొచ్చి పెట్టిర్రు. బట్ ఇక్కడ చరిత్ర ఏంటంటే, ధర్మం ఎప్పుడు కానీ గెలుస్తుంది. ధర్మం అనేది ఎప్పుడు కానీ గెలుస్తుంది. సమయం పట్టొచ్చు, ధర్మం బయట గెలవడానికి సమయం పట్టొచ్చు. బట్ చివరిగా గెలవాల్సింది ఖచ్చితంగా ధర్మమే. సో ఇప్పుడు ట్రంప్ గెలిచిన తర్వాత ట్రంప్కి షేక్ హసీనా అభినందన తెలియజేసింది. ట్రంప్ గారు గెలిచినందుకు నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని చెప్పి శుభాకాంక్షలు తెలియజేసింది. సరే అన్న, శుభాకాంక్షలు తెలియజేస్తే ఇలా ఏమున్నది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. బట్ ఇక్కడనే ఉన్నది ట్విస్ట్ అనేది. ఎప్పుడైతే షేక్ హసీనా మన భారత్కి వచ్చి ఇక్కడ తలదాచుకున్నదో, ఒక ఆడబిడ్డ మన దేశానికి వచ్చి మనం కోరుకున్నప్పుడు మనం కంపల్సరీ ఆ సెక్యూరిటీ మనం కల్పిస్తాం. అది భారత్ ధర్మం. ఎందుకంటే భారత్ మాత అంటాం. అట్లా మాతలకు మనం ఇక్కడ రెస్పెక్ట్ ఇస్తాం 100%. సో అదే విధంగా షేక్ హసీనా వచ్చి ఇక్కడ ఉన్నది. బట్ వాడు అక్కడ ఏం చేసిర్రు అంటే, అక్కడ ఉన్న ప్రభుత్వం అంతా కూడా షేక్ హసీనా రాజీనామా చేయలేదు అని చెప్పేసి వాళ్ళు అక్కడ కేసు పెట్టడం జరిగింది. బంగ్లాదేశ్ ప్రభుత్వము ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళు షేక్ హసీనాపై కేసు పెట్టడం జరిగింది. ఏమని కేసు పెట్టిర్రు, ఈమె రాజీనామా చేయలేదు ప్రధానమంత్రిగా అని చెప్పేసి కేసు పెట్టిర్రు. బట్ వాస్తవానికి ఏంది, ఈమె రాజీనామా చేసి వచ్చింది, బట్ చేయలేదు అని చెప్పేసి వాళ్ళు పెట్టింది. సో ఇదే ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ అయిపోయింది. బట్ ఇప్పుడు ఏమని పెట్టింది తను, ఓకే నేను రాజీనామా చేయలేదు కదా అంటే, ఇప్పుడు అక్కడ ప్రధానమంత్రి ఎవరు, షేక్ హసీనా ప్రధానమంత్రి. ఇప్పుడు ట్రంప్కి ఈమె పెట్టింది మేరీ, నేను బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా నేను మీకు అభినందన తెలియజేస్తున్నాను అని పెట్టింది. ఇక్కడ వచ్చింది ట్విస్ట్. ఎవడు తవ్వుకున్న గొంతులో వాడే పడ్డాడు. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడు, మళ్ళీ షేక్ హసీనాని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టాలి. ఇదే కారణం ఇప్పుడుగా. షేక్ హసీనాని తీసుకొచ్చి మళ్ళీ బంగ్లాదేశ్లో కూర్చోబెట్టాలి. సో ఇది కాన్సెప్ట్ అన్నమాట. సో ఆ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రపంచంలో.
సో ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకో 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేయాలి. మీరు ఒక కామెంట్ పెట్టడం ద్వారా ఇంకో 10 మందిని ఆలోచింపజేయగలుగుతాం. మీరు ఒక లైక్ కొట్టడం ద్వారా ఇంకో 10 మందిని దేశభక్తులను తయారు చేసిన వాళ్ళం అవుతాం. దీన్ని షేర్ చేయడం ద్వారా ఇంకో 10 మందిని ధర్మంగా మనం నడిపించగలుగుతాం. ధర్మో రక్షిత రక్షితః. నేను మీ కన్నల సానందం. జై హింద్, జై భారత్. భారత్ మాతా కీ జై.